జోరుగా కోరుతున్నాము. మీకు అతిథులు గౌరవ మనకి విజయవంతానికి సంకేతం ఈ జ్యోతి ప్రజ్వలన అనేది ఏ విధంగా జ్యోతి కాంతి వెలుగుతుందో సో గవర్నమెంట్ ల్యాండ్ చూసి వాళ్ళకి కొంచెం కళ్ళాలు మనమైనా చేస్తాం, ఎవరినో ఒకరం చేస్తాం. ల్యాండ్ మీరు ఓకే చెప్తే ఎంఆర్ఓ వాళ్ళకి ఎక్కడికక్కడ మొన్న ఇబ్బంది పడినట్టు ఆపరేటెడ్ స్ప్రేయర్స్ 4000 కాస్ట్ 1000 సబ్సిడీ వస్తుంది. ఇది కూడా వాళ్ళ పౌడర్ కలిసి ఏడి గారు ఎంత కాస్ట్? 1,50,000 సబ్సిడీ. అంటే మ్యాక్సిమం ఇవ్వగలిగిన సబ్సిడీ ఒక రైతు. యాక్చువల్గా అయితే మనకి మండలానికి 2.5 లక్షల సబ్సిడీ అమౌంట్ ఇచ్చినాము. అయితే ఫస్ట్ టైం మనం ఇంకా చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి లిమిట్ పెట్టాము కొంచెం. తర్వాత గ్రూప్స్లో ఏం లేకుండా ఇండివిజువల్ ఫార్మర్స్ చేస్తున్నాం. మన రైతులు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇండివిజువల్గా ఇస్తే అంటే ఇప్పుడు బడ్జెట్ చేయించేస్తున్నాము. నెక్స్ట్ 2 నుంచి కూడా ఇంకా కొంచెం ఎక్కువ మొత్తం ఇస్తామన్నారు. థ్యాంక్ యూ సార్. ఆలోచిస్తాము దయచేసి 2 నిమిషాలు కాబట్టి కొద్దిసేపు వారికి మీడియా వారు ఒక 5 నిమిషాలు మీడియా వారు కొంత కవరేజ్ చేస్తారు. గౌరవ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారి ఆప్షన్ చాలా చైతన్యవంతమైన కాన్స్టిట్యున్సీ అని చెప్పి అలాంటి కాన్స్టిట్యున్సీలో 28,000 మంది ఇంకా మిలిటరీస్ ఉన్నారని చెప్పి కనిపెట్టి నా కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకొచ్చి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలెక్టర్ గారు ఎప్పుడైతే ఇది చెప్పారో ఎంపీ గారు దానికి అనుగుణంగా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేయండి, దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు సపోర్ట్ చేస్తామని కూడా సార్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఏమిస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు మన వీళ్ళు వస్తారు కదా పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఎంపీడీ వాళ్ళు కానీ ఎంఆర్ఓలు కానీ అక్కడికక్కడే పిలిచి సార్ వీళ్ళకి తెలియదు ఎవరో ఒకరిని తీసుకోపోయి వీళ్ళ పథకాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అవగాహన లేకుండా ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం 82 పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది, ఈ గ్రామం నువ్వే బాగుపరచుకోవాలి, ఈ వార్డు నీది, ఈ నాయకుడు ఎంతమంది ఉన్నారో 4 ఉన్నారా 5 ఉన్నారా మీ బాగులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న పనులైతేనేమి ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళంటూ ఎవరు లేరు కోవూరు కాన్స్టిట్యున్సీలో. కాకపోతే ఇదే వాళ్ళకి ఇది కూడా చెప్తుంటాను, మీరు నాయకులు అంటే మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 138 హామ్లెట్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి ఇంతమంది ఉన్నారు. అందులో ఎంతో మంది చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఈ నాయకుడికి ఎప్పుడు చెప్తుంటాను, మీ కాలనీస్ లో ఏం కావాలో మీరు చూసి మీరే చేయాలి, అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు. కాబట్టి అలాంటి నాయకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఎవరైతే చదువుకోలేకపోతున్నారో ఎవరైతే వాళ్ళకి చదువు రాదో 15 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మనము 25,000 మందిని గుర్తించి
2500 మంది టీచర్స్ ద్వారా మొబిలైజర్స్ ద్వారా వాలంటరీగా వాళ్ళు వచ్చి చెప్పే విధానంగా ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసి కలెక్టర్ గారు మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఒక ప్రజా ప్రతినిధులంగా మనం అందరం గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరందరూ కూడా మొబైలైజర్స్తో అయితేనేమి, టీచర్స్తో అయితేనేమి, అధికారులతో అయితేనేమి కలిసి పనిచేసి వాళ్ళని ఇళ్లలో నుంచి తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టి మీకు దీనివల్ల ఇది మీరు కూడా చదువుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు కనీసం ఒక బస్సు పేరు కానీ వాళ్ళ పథకాలు ఏమొస్తున్నాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు చదువుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి నేను చెప్తున్నాను. అంటే పురుషులు పాల్గొనడం కాదు, వాళ్ళు కూడా పాల్గొనాలి. కానీ ముఖ్యంగా మీరందరూ ఆ పనులు ఈ పనులు ఉన్నాయని, సాయంత్రం పూట పనులు ఉంటాయని అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయ్యి 3 నెలల తర్వాత 175 కాన్స్టిట్యున్సీలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మన కాన్స్టిట్యున్సీ దీనికి ఎన్నుకోబడడం అనేది మన కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తుంటారు మనము సంపద సృష్టిస్తాం, దాని తర్వాత మిగతావన్నీ చేస్తామని. ఇలాంటి సంపద సృష్టించడానికి ఈ చదువు అనేది చాలా ముఖ్యం. ఎవరో చెప్తే ఏదో మనం అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అని చెప్పి మనం తీసుకోవడం కాకుండా ప్రభుత్వ పథకాలు మనకి ఎలా వస్తున్నాయి, ఎట్లా తీసుకుంటున్నాం, ఎందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది. కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి 3 నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలని, ఇలాగే నేను అధికారులు కూడా అందరినీ కోరుతున్నాను. ప్రతి నెల కూడా మొబైలైజర్స్ తోటి అందరితోటి ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి దానికి నేను కూడా అటెండ్ అవుతాను. ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు ఎవరైతే మొబైలైజర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వాలంటీర్స్ ముందుకు వచ్చి విద్య అనేది మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, అది ఇంకొకటి పంచినందువల్ల మీకేం తరిగిపోయేది ఉండదు, వాళ్ళని కూడా చైతన్యవంతుల్ని చేయడానికే పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్నది 10 మందికి నేర్పడం అనేది చాలా అవసరము. మనం బాగుంటే 10 మంది బాగుంటారని అనుకుంటాము. అదే విధంగా విద్య కూడా ఏదైనా మనం సాయం చేస్తుందన్నా మనకు ఏదైనా ఖర్చు అవుతుంది. విద్య అనేది మీ లోపల ఉండేది ఇంకో 10 మందికి ఇస్తున్నారు, దానివల్ల మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకి మంచి జరుగుతుంది. మనం 10 మందికి ఈ మాత్రం సాయం చేస్తున్న వల్ల తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి చెందగలరు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి కోవూరు కాన్స్టిట్యున్సీలో అధికారులు అయితేనేమి, అదేవిధంగా నాయకులైతేనేమి అందరూ కూడా దీనికి తప్పకుండా ఒక్క తాటి మీద నడిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. నాకు అందరికీ ఆ నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే నేను చేసిన మొట్టమొదటి కార్యక్రమం కోవూరు కాన్స్టిట్యున్సీకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేశాను. ఏడబ్ల్యూ ఎంత బాగా దాన్ని సక్సెస్ఫుల్ గా చేశారంటే నేను చెప్పని అవి కాదు. ఎందుకంటే అంతమందికి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేశాము. అదేవిధంగా ఎంతో మందికి క్యాన్సర్ ముందుగా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగాము. సో మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మనం అప్పుడు 10,000 మందికో 15,000 మందికో చేసాం. ఇంకా ఎంతో మంది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు